హలో అండి, అందరికీ నమస్కారం. సో, ఏపీ హైకోర్టుకి సంబంధించింది అయితే మనకైతే రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటన్న దాని గురించి అయితే టుడే అయితే టాపిక్ చెప్పడం అయితే జరిగింది. మీరు అయితే మొత్తం పూర్తి వరకు అయితే వీడియో చూడండి. ఏంటన్నది అర్థం అవ్వడం అయితే జరిగింది. మీకు మాత్రం వీడియో మాత్రం నచ్చితే మాత్రం అందరికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఓకేనా? సో, ముందుగా మనం వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ఏపీ హైకోర్ట్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది వెబ్‌సైట్‌లో. సో, మనకేంటంటే వెబ్‌సైట్‌లోంచి మనకి ఇందులో రెండే 2 అయితే రావడం అయితే జరిగింది. ఒకటి జూనియర్ అసిస్టెంట్, సెకండ్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్. ఈ రెండిటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకా సర్వర్స్ ఇంకా అదర్ పోస్టులకైతే ఇంకా రాలేదండి. అయ్యి రాగానే మీకైతే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది రిజల్ట్ గురించి. సో, ముందుగా అయితే ఈ పీడీఎఫ్ లింక్‌లు అయితే 1, 2, 2 పీడీఎఫ్‌లు అయితే పెట్టడం అయితే జరిగింది మీకు డిస్క్రిప్షన్‌లో. మీరు వెళ్లి డైరెక్ట్‌గా వెళ్లి మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే హాల్ టికెట్లతోటి చెక్ చేసుకోవచ్చు. సో, ముందుగా మనమైతే జూనియర్ అసిస్టెంట్ గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు. సో, కట్ ఆఫ్స్ ఎన్ని మార్కులు పెట్టారు ఏంటి అన్న దాని గురించి అయితే టుడే అయితే తెలుసుకుందాం. సో, ఇదేంటంటే అనంతపురం డిస్ట్రిక్ట్‌కి సంబంధించింది. ఓసీ కేటగిరీకి సంబంధించింది 2 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో, అందులో ఏంటంటే ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి 69.62 మార్కులు వచ్చిన వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది ఈ పోస్టు. సో, అందులో పోటీగా కూడా బీసీ ఏఓలు కూడా రావడం అయితే జరిగింది. 68.23 మార్క్స్. సో, వాళ్ళు కూడా ఓసీ పోర్ట్‌లోకి అయితే కేటగిరీలో అయితే ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 67.26 పాయింట్లతో అయితే మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అది బీసీఏ వచ్చేసి బీసీబీ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. 68.67 మార్కులు అయితే రావాల్సి వచ్చింది. బీసీడీ అయితే 62.59 అండ్ ఎస్సీ కేటగిరీలో అయితే 65.73 మార్కులు అయితే ఇలాగ కేటగిరీ వైజ్‌గా అయితే ఉండడం అయితే జరిగింది. ప్రతి జోన్ గురించి అయితే ఉండడం అయితే జరిగింది. సో, మనం ఈస్ట్ గోదావరి కూడా చూసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఇందులో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కేటగిరీలో వైజ్‌గా కూడా అయితే రావడం అయితే జరిగింది. ఓసీ వచ్చేసి ఈస్ట్ గోదావరి వాళ్ళకి వచ్చేసి ఓసీ వాళ్ళకి వచ్చేసి 73.70 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 72.69. సో, మన ఈస్ట్ గోదావరిలో వచ్చేసి బీసీడీ కేటగిరీ వచ్చేసి ఎక్కువ మార్కులు హై మార్కులు అయితే రావడం అయితే జరిగింది. 76.25 మార్క్స్ శ్రీకాకుళం అబ్బాయి ఎవరో ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి. సో, అలా ఎవరి మార్కులోనో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబరు, వాళ్ళ పేరు అండ్ జెండర్ అయితే అది, తర్వాత వాళ్ళ క్యాస్ట్, తర్వాత వాళ్ళ ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వచ్చేసి టోటల్ ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి ఉంది. సో, ఇందులో పేరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. సో, మీరైతే ప్రాపర్‌గా ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో ప్రతి డాక్యుమెంట్ కూడా ఒరిజినల్స్ అయితే ఉండాలి. అంటే 3 సెట్లు కానీ 4 సెట్లు కానీ జిరాక్స్ అయితే తీసుకొని అయితే మీరు రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే మీకు మెసేజ్‌లు కానీ, జీమెయిల్ కానీ లేదంటే కొరియర్ ద్వారా కానీ మీకు అయితే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ప్రతిది కూడా మీరైతే ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటే అంత బెటరు. ఎందుకంటే ఆల్రెడీ మెరిట్ లిస్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ లక్షణం ఏంటంటే వాళ్ళకి కాల్ లెటర్స్ అయితే పంపించడం అయితే లక్ష్యం అయితే పెట్టుకుంటారు. సో, ప్రతి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ప్రతిది కూడా అయితే ఉండడం అయితే జరిగింది. ఇదేంటి జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించింది కూడా ఉండడం అయితే జరిగింది. సో, అదేంటంటే కట్ ఆఫ్ 67 అలా ఉండడం అయితే జరిగింది. ప్రతి పోస్ట్ గురించి అయితే కూడా మీకైతే ఈ 2 పోస్టుల గురించి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఈ రెండిట్ల గురించి అయితే వివరించడం అయితే జరిగింది. సో, ఈ 2 పీడిఎఫ్‌లు అయితే మన డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా అయితే చేయండి.